హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కూడా ఇచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. దైవజనుడు పౌలు గారు కొన్ని విషయాలు చాలా చక్కగా రాశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆ మహాదినమందు ఒకటి సూర్యుడు నల్లగా, లేకపోతే చీకటి, చంద్రుడేమో ఎర్రగా అని దేవుని వాక్యములో రాయబడినటువంటి మాటలు. ఇప్పటికే చాలామంది అంటున్నారు, టీవీ న్యూస్ వార్తల్లో కూడా చూపిస్తున్నారు, గలిలయ సముద్రం ఎర్రగా మారింది అని. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో చెప్పబడిన రీతిగా గలిలయ సముద్రం ఎర్రగా మార్చబడినట్లుగా చాలామంది గుయ్యని వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. చాలామంది ఈ విషయాలు రికార్డు చేసి మామూలుగా యూట్యూబ్లలో పెడుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ దేవుని రాకడకు సూచనలు అని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో చెప్పబడినట్లుగా అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. ప్రభు రాకడకు ముందు భయంకరమైనటువంటి తెగుళ్ళు, యాక్సిడెంట్లు, మరణాలు, కుటుంబంలో అసమాధానము, సమాధానాన్ని కోల్పోవటం, ఇవన్నీ కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. బైబిల్లో రాయబడి ఉంది. అలాగే ఈరోజు ప్రజల్లో కూడా ఇలాంటి విషయాలు, స్వభావాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సమాధానం లేదు, సంతోషం అనేది లేనివంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దాసుడైన దైవజనుడు పౌలు గారి ద్వారా కొన్ని మాటలు చక్కగా తెలియచేశారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 21వ వాక్యము 20-21 వచనాల్లో ఈ మాటలు మనకు అనిపిస్తాయి. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారును అని బైబిల్లో రాయబడి ఉంది. అది ఏ క్షణము ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. దేవుడు
ఎప్పుడొస్తాడు అని ఎవరినైనా మనం అడిగితే వాళ్ళు చెప్పేవంటి మాట ఏంటంటే, మాకు మాత్రం ఏమీ తెలుసు, మాకు మాత్రం తెలియదు కదా, ఎప్పుడొస్తాడో ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు రాత్రిపూట మీరందరూ ప్రశాంతంగా నిద్రపోతారు. ఏంటండి, పగలంతా పనిచేసి కష్టపడి సాయంత్రం పూట వచ్చి కొంచెం ఏడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసి కొంచెం అన్నం తిని ప్రశాంతంగా నిద్రలోకి జారిపోతారు. నిద్రపోయిన తర్వాత దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. ఏంటండి, నైట్ పూట దొంగ ఎప్పుడు వస్తాడు అనేది ఎవరికి, ఏ గడియలో వస్తాడో తెలియదు. వాడు వచ్చే ముందు ఒకటి నీ కుటుంబం గురించి, నీ గురించి వాడు బాగా విచారించి తెలుసుకొని ఏ టైంలో నిద్రపోతారు అని అనుకొని ఆ టయానికి వాడు వస్తాడు. వచ్చి మీరందరూ పండుకొని ఉండంగానే ఏదో ఒక రకంగా నీ ఇంట్లో జ్వరపడి చెప్పండి ఏం చేస్తాడండి, ఉన్న ఎన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఉదయాన్నే లేచి మీరు అనుకునే మాట ఏంటంటే, అరే నేను 12 గంటల దాకా మేలుకొని ఉన్నాను కదా, నైటు 1 గంట దాకా నాకు నిద్రే రాలేదే, ఎప్పుడు వచ్చారు ఏంటబ్బా అని అప్పుడు ఆలోచన చేస్తారు. ఎప్పుడు, అంతా అయిపోయిన తర్వాత. అంత అయిపోయిన తర్వాత ఎన్ని ఆలోచనలు చేసిన ప్రయోజనము లేదు. అందుకని ముందు జాగ్రత్త అనేది చాలా ప్రాముఖ్యం. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు ఆ మహాదినమందు, ఆ దినము రాకముందు, చెప్పండి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాక మునుపు, ఆ దినం రాకముందే ఏమవుతాడంట, చంద్రుడికే సూర్యునికేమో చీకటికి అమ్ముతుంది, చంద్రుడేమో రక్తంగా మారిపోతాడు. అప్పుడు మనమేమనుకుంటామంటే చంద్రగ్రహణము, ఆ తర్వాత సూర్యగ్రహణం. అందుకని కొంతమంది పెద్దలు ఏం చేశారు చెప్పండి, ఈ చంద్రగ్రహణము సూర్యగ్రహణం జరిగేటప్పుడు వాళ్ళు అంటుంటారు, ఇదిగో సూర్యుడిని ఈరోజు పాము ఈడు మింగుతాడేమో, పాము ఎక్కడైనా మింగగలదా ఏమ్మా, మింగుతుందా? భూమి మీద నివసించుచున్న నువ్వే మధ్యాహ్నం పూట 10 గంటలకు ఆ ఎండకి తట్టుకోలేక కొన్ని వేల ఏంటని కొన్ని మిలియన్స్ కిలోమీటర్ దూరంలో ఉన్న సూర్యుని వేడికి తట్టుకోలేక మనిషి ఏం చేస్తాడు చెప్పండి, చెట్టు కిందకి నీడను చూసుకొని పరిగెత్తాడు. దాన్ని ఏం మింగుతుందంట, అది వాడిని మింగుతుందేమో పాము. ఎవరిని? చెప్పేవాడిని. నమ్మేవాడు ఉంటే చెప్పేవాడు ఉంటాడు. చెవుల పూలు పెట్టుకునేవాడు ఉన్నంతకాలం పెట్టేవాడు ఉంటాడు. మోసగించబోయేవాడు ఉన్నంతకాలం మోసపరిచేవాళ్ళు ఉంటూనే ఉంటారు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారే దైవజన్ పౌలు గారి ద్వారా ఈ మాట చెప్పాడు. ఏమని? ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాక మునుపే ఇవన్నీ జరుగుతాయంట. ఇవన్నీ ముందుగానే జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు పనికి వెళ్తున్నావు, ఉదయాన్నే లేచి నువ్వు పనికి వెళ్తూ ఉంటే నీకు ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది.
ఏదో ఒక చిన్న సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? చిన్న సమస్య వచ్చిందనుకో ఏం చేస్తారు చెప్పండి? ఎందుకు వచ్చింది అని ఆలోచన చేయరు. ఎందుకు వచ్చింది ఇది, రావటానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే దేవుడు అంటాడు, రే బుద్ధి లేనడా, ఉదయాన్నే పనికి వెళ్తాడు, ప్రార్థన చేసావా చెప్పండి? రాత్రిని పగళ్ళు మీరు కష్టపడుతున్నారే దేనికోసం చెప్పండి? దేని కొరకు? రాత్రిని పగళ్ళు మీరు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నారు దేనికోసం? కడుపు కోసమేగా, తిని బ్రతకటానికే కదా. ఎంత ప్రయాసపడ్డా తిండి కోసమే. ఉన్నంతకాలం తిని ఆరోగ్యాలతో జీవిస్తూ ప్రభువుకు కృతజ్ఞత కలిగి జీవించాలి. ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు. కోట్లు ఆస్తి ఉన్నా, ఎండి బంగారు నగలు ఉన్నా వాడికి పరలోకము ఉండదు. పరలోకం ఎవరికి ఉంటుంది? ప్రభువుని నమ్మి మనసును మార్చుకొని వాక్యాన్ని విని ఆయన సన్నిధికి వచ్చి విధేయత వినయం కలిగి జీవిస్తారే, ఇదిగో అలాంటి వాళ్ళకి పరలోక రాజ్యం ఉంటుంది. ఏంటండి? భయము భక్తి కలిగి వాక్యానుసారంగా ఆత్మీయ జీవితంలో కట్టబడి వంటి వారికి పరలోకం ఉంది. ధనవంతుడికి బైబిల్లో రాయబడినట్లుగా పరలోకం ఉందా? ధనవంతుడికి పరలోకము ఉండదు. ఎందుకని? వాడు ఉన్నంతసేపు ధనాన్ని ప్రేమిస్తాడు. ఏంటండి? ధనాన్ని ప్రేమిస్తాడు. అందుకని బైబిల్లో చాలా విషయాలు మన కొరకు రాయబడి ఉన్నాయి. సూది బెజ్జంలో వంట దూరుట సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేరటం చాలా కష్టం. అందుకని నీ ధనము నిన్ను రక్షించదు. ఏంటండి? నీ బంగారం నిన్ను రక్షించదు, నీ ఎండి నిన్ను రక్షించదు. నిన్ను రక్షించగలిగినది ఒకే ఒకటి, యేసయ్య నామము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ ప్రార్థన నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది, నీ భక్తి నిన్ను కాపాడుతుంది, నీ ప్రార్థన జీవితం నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు ఈ మాటను చక్కగా తెలియచేశారు. ఆ తర్వాత రాయబడిన మాట ఏంటో దయచేసి మనం చూద్దాం. 21వ వాక్యం. అప్పుడు ప్రభు నామమును బట్టి ఎవరంట చెప్పండి? ఆదివారం మానేసి సంపాదించుకొని దానికి పోతారే వాళ్ళకి కదా. చెప్పండి ఎవరికి? చెప్పాలి మీరు. ఎవరికంట? ఇక్కడ చక్కగా అంటున్నాడు కదా, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ, చెప్పండి, ప్రార్థన చేయు వారందరూ ఏం పడతారంట? ఏం పడతారు? స్టేషన్లో పడతారా? చెప్పండి ఎక్కడ ఉంటారంటే వీళ్ళు రక్షించబడతారు అని ప్రభువారే చెప్పారు. చెప్పండి ఎవరు రక్షించబడతారంటే ప్రార్థన, చెప్పండి, ప్రార్థన చేయువారు. ప్రార్థన చేయని వారు కాదు, ప్రార్థన చేసేవంటి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు ఏమవుతారంట? రక్షించబడతారు. ప్రైజ్ ద లార్డ్. అంత్య దినాలలో, అపాయకరమైనటువంటి రోజుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు వారిని ఏం చేస్తాడంట? రక్షించుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
ఇప్పుడు మీరున్నారండి, బజార్లో వెళుతున్నారు, మీరు ఒకవైపు నుంచి వెళుతున్నారు, అటువైపు నుంచి ఒకళ్ళు వస్తున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే, అటు నుంచి వచ్చేటువంటి వ్యక్తికి వెనక వైపున లారీయో బస్సో బైకో వస్తుందనుకోండి, వాళ్ళేదో మాటల్లో పడిపోయి వారికి జనకేమొస్తుందో తెలుసుకోకుండా ఆర్నేసినా వినకుండా వస్తున్నారనుకోండి. వస్తున్నప్పుడు వారికి అపాయం జరుగుతుంది అని మీకు తెలిసినప్పుడు, మీరు అనుకుంటూనే ఉన్నప్పుడు, అది వస్తుంటే మీరేం చేస్తారు చెప్పండి? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వ్యక్తిని ఏం చేస్తారంట? పక్కకు లాగేస్తారు. పక్కకు లాగినప్పుడు వాళ్ళు ఏమనుకునే మాట ఏంటంటే, అయ్యా దేవుడులాగా వచ్చి నీవు నన్ను, చెప్పండి, దేవుడులాగా వచ్చి నీవు నన్ను రక్షించావు, దేవుడులాగా వచ్చి నన్ను కాపాడావు, దేవుడులాగా వచ్చి నన్ను ఈరోజు నీవు నన్ను కాపాడావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ స్థితిలో నుండి వారు కాపాడబడ్డారు కాబట్టి వాళ్ళు 10 సార్లు కాదు 20 సార్లు అయినా నీకు కృతజ్ఞత వాళ్ళు చెప్పుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ మాటను చెప్పారు. అప్పుడు ప్రభునామమును బట్టి ప్రార్థన చేయువారు, చెప్పండి, ఏం పొందుతారంట? రక్షణ పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు చేయువారు కాదు, ఇప్పుడు నుంచే చేసేవాళ్ళు. భక్తి జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రారంభించావో, ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ఎప్పుడైతే నువ్వు ప్రభు నమ్మి మారు మనసు పొంది ప్రభు సన్నిధిలో నిలబడ్డావో, మొదలు పెట్టావో, అప్పుడే, చెప్పండి, అప్పుడే దేవుడు నేను ఏం చేస్తాడంట? చెప్పండి, అప్పటికప్పుడు ప్రార్థన చేయవారు రక్షించబడతారా? మొదటి నుంచి ప్రార్థన చేసేవాళ్ళు రక్షించబడతారా? చెప్పాలి కొంచెం మీరు. ఇప్పుడు 10 మంది మనం చెప్పుకుంటాం, 10 మంది కన్నికలు ప్రభు రాకడ కొరకు, ప్రభు కొరకు వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు. ఈ 10 మంది వచ్చారండి. 10 మందిలో 5 మంది ఏం చేశారు? ఈరోజు కాకపోతే రేపు పోవచ్చు, రేపు కాకపోతే వచ్చే ఆదివారం వెళ్ళొచ్చు అని నిర్లక్ష్యంగా వ్యవహరించు వాళ్ళు. ఈ 5 మంది, ఈ 5 మంది ఎవరో? టయాన్ని పాటించేవాళ్ళు కాదు వీళ్ళు. క్రమం తెలీదు, టయాన్ని పాటించరు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, చెప్పండి, తనకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతుంటారు. ఈ 10 మందిలో 5 మంది మెలకుగా ఉండి తమ దీటిలు ఆరిపోకుండా, దీపాలు, ప్రార్థన అనే దీపం ఆరిపోకుండానట్లు ప్రభు వచ్చేంత వరకు వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆ లోపు ప్రభు వచ్చారు, వీళ్ళని తీసుకొని పెళ్లి విందులోకి వెళ్ళిపోయారు. మిగతా 5 మంది ఏమైపోయారంట? చెప్పండి, ఏమైపోయారండి? విడవబడ్డారు. శ్రమలకు పాత్రులుగా మారిపోయారు వీళ్ళు. ఇప్పుడు దైవజనుడు పౌలు ఈ మాట చెప్పాడు కదా, ఏంటండి? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం ఈ 20-21 వచనములో ఈ మాటలు చక్కగా రాశాడు. ఏమని? అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. అది పౌలు గారు రాయొచ్చు, పౌలు గారు రాసి ఉండొచ్చు, కానీ ఇక్కడ చెప్పింది ఎవరు చెప్పారని చెప్పాడు ఆయన? చెప్పండి, ఎవరు చెప్పారని చెప్పాడు? ఇదిగో దేవుడు, ఇదిగో ఈ మాట చెప్పాడు, ప్రార్థన చేయు వాళ్ళే రక్షణ పొందుతారు. ఎప్పుడంటే అంత్య దినాలలో, అపాయకరమైన రోజుల్లో, భయానకమైన పరిస్థితుల్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రభు వారే మాట చెప్పారు, ఎవరికి మీరు
చెప్పండి, ఎవరికి మీరు భయపడొద్దు. ప్రభు చెప్పిందేంటి? దేహాన్ని చంపు వారికి మీరు భయపడొద్దు, కానీ ఆత్మను చంపు వారికి మాత్రమే మీరు భయపడండి. శరీరాన్ని కక్ష ద్వారానో ఆస్తి తగాదాల ద్వారానో, నీ దగ్గర ఉన్న డబ్బును చూసి కావచ్చు, నీ దగ్గర ఉన్న బంగారాన్ని చూసి కావచ్చు, ఇంకా దేనినైనా చూసి వాళ్ళు ఏం చేస్తారంట, నీ దేహాన్ని మాత్రమే వాళ్ళు చెప్పండి పొడిచి చంపగలరు. కానీ అందులో నివసించుచున్న ఆత్మను మాత్రం చంపేది ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. అందుకని యేసయ్యే చెప్పారండి అని దైవజనుడు పౌలు గారు ఈ మాటను చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. 22వ వచనంలో ఒక మాట రాశాడు, ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరుచును. ఇది మీరే పెరుగుదురు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ విషయాన్ని దైవజనుడు పౌలు ద్వారా తెలియచేస్తూ ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ విషయాలన్నీ మీరే ఎరుగుదురు. ఎందుకు ఈ మాట చెప్పారంటే, నేను ఒక మాట అంటాను, ఏమనుకోబాకండి. అందరికి కళ్ళు ఉన్నాయా? ఏనాడు చూస్తున్నారు? ఉన్నాయా లేవా? అందరికి కళ్ళు ఉన్నాయి. కళ్ళు ఉన్నవాడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుని కార్యాలను తప్పనిసరిగా చూస్తాడు. చూసిన ప్రతివాడు తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిందే. ఏంటండి? చూసిన వాడు యేసుక్రీస్తు నిజమైన దేవుడని తప్పనిసరిగా వాడు ఒప్పుకోవాల్సిందే. అదే ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్పండి, ఏమంటున్నాడు ఆయన? మెప్పు పొందిననగా మీకు కనపరచెను. ప్రైజ్ ద లార్డ్. అది మీరు ఎరుగుదురు అంటారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారండి చెప్పండి? ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు చెప్పాలి? ఎన్ని రొట్టెలు? 2, 5 రొట్టెలు తీసుకొచ్చి ఆయన చేతులు పెడితే ఏం చేశాడంట? అద్భుత కార్యాలు చేశాడు ప్రభు. దాన్ని ప్రజలందరూ కనులారా చూసి ఒప్పుకున్నారు, ఇతడు నిజంగా దేవుని కుమారుడు. ఈ కార్యం చేయాలంటే మన వల్ల కాదు, కానీ అదిగో ఆయన మాత్రము చేయగలడు. ఆయన ఎవరు? నజరేయుడైన యేసు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీ ద్వారా చేయించగలుగుతాడు ఆ కార్యాన్ని. దేవుడు మీ ద్వారా చేయించాలంటే మీరేం చేయాలి చెప్పండి? మందిరం దాకా దీపం వెలిగించుకొని రావాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత ఆర్పేసుకొని చెప్పండి ఏం చేయాలంట? మందిరం దాకా దీపాలు వెలిగించుకొని రావాలా? బుద్ధిగల కన్నికల్లాగా దీపాలు వెలిగించుకొని రావాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆర్పేసుకొని కూర్చోవటం అంటే అర్థం ఏంటంటే బుద్ధిహీనంగా కూర్చోవటం, వాక్యాన్ని వినకుండా పెడచెవి పెట్టడం. ఏంటంటే ఇప్పుడు మందిరానికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఎంత సంతోషంగా మందిరానికి వచ్చావో అంతే సంతోషంగా దేవుని మాటలు నువ్వు జాగ్రత్తగా వినాలి. విని విశ్వాసము కలిగి ప్రభు సన్నిధిలో మనము నిలబడాలి. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ మాటలన్నిటినీ చక్కగా తెలియచేశారు. రోమపత్రిక 10వ అధ్యాయము
13 ఒక మాట రాస్తుంది, అక్కడ కూడా అదే మాట కనిపిస్తుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యం. ఎందుకనగా ప్రభునామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో, అది ఇక్కడ కూడా అదే మాట, ప్రార్థన చేయువాడు ఎవడో వాడు మాత్రమే అది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను ఒక మాట అడుగుతాను, తాళి కట్టినోడే భర్త అవుతాడా? తాళి కట్టించుకున్నామే భార్య అవుతుందా? విచిత్రంగా ఉంది కదా మీకు ఈ మాట. మీకు అందరికీ దండం. ఏంటండి, తాళి కట్టినోడే భర్త అవుతాడా? తాళి కట్టించుకున్నామే భార్య అవుతుందా? అవుతుందా కదా? తాళి కట్టినోడే భర్త. ప్రైజ్ ద లార్డ్. తాళి కట్టించుకున్నామే భార్య. మనల్ని సృష్టించిన వాడే సృష్టికర్త అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని ఆయన అంటాడు, చక్కగా ఈ మాటను తెలియచేస్తున్నాడు. ఎందుకనగా ప్రభునామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో అది. ప్రార్థన చేసేవాడే రక్షించబడతాడు. బైబిల్లో దావీదు ఒక్క రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు చెప్పండి? చెప్పండి, ఎన్నిసార్లు అంట? మీరు ఎన్నిసార్లు చేస్తున్నారు చెప్పండి? ఎన్నిసార్లు తింటున్నారు? 3 పూటలు తింటున్నారు. ప్రార్థన ఏమో ఒక్క పూట కూడా లేదు. మరి ఎలా రక్షించబడతారు? ఎలా అద్భుత కార్యాలు చూస్తారు? ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు చూస్తారు, దేవుని మహిమను పొందుకుంటారు, పరిశుద్ధాత్మని సన్నిధిలో సంఘములో చేర్చబడతారు. అందుకని దేవుని వాక్యం మనకు తేటగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసేవాడే, చెప్పండి, ప్రార్థన చేసేవాడే రక్షించబడతాడు. ప్రైజ్ ద లార్డ్. టయానికి స్టేజ్ మీదకి వెళ్ళేవాడే బస్సు ఎక్కుతాడు. టయానికి రైల్వే స్టేషన్లో వెళ్ళినవాడే ట్రైను ఎక్కుతాడు. అనుకున్న గమ్యాన్ని చేరాలనుకున్నవాడు అందరికంటే ముందు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఊరు ప్రయాణం అంటే ముందు ఉంటారు. పెళ్ళి అంటే ఫంక్షన్లు అంటే ముందే ఉంటారు. ఏంటండి, మందిరానికంటే మాత్రం వెనకుంటారు. అన్నిటికీ ముందు ఉంటారు, కానీ మందిరానికి రావటానికి మాత్రం చెప్పండి ఏం చేస్తాం? వెనకాల. ప్రైజ్ ద లార్డ్. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ విషయాన్ని చెప్పాడు. ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాస్తుంది. 16వ వచనం ఏమంటున్నాడు? మీ పాపమును ఏం చేయాలంట? ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, ప్రభు చక్కగా తెలియచేస్తున్నాడు, దైవచనుడు ఈ విషయాన్ని చక్కగా తెలియజేశారు. మీ పాపమును ఒకనితోనొకడు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థించండి. అది చెప్పండి. మీరేమంటారంటే, మందిరానికి వచ్చిన తర్వాత, పాస్టర్ గారండి మా కొరకు మీరు బాగా చెప్పండి, మీరు బాగా, అది ఎవరిని అంటారు? పాస్టర్ గారితో అంటారు, మీరు బాగా ప్రార్థన చేయండి. మరి నువ్వేం చేస్తావు? బాగా తిని పండుకుంటావా? చెప్పండి, ఏం చేస్తారండి? దేవుని వాక్యం అంటుంది, ఇక్కడ చక్కగా చెప్పారు. మీకు అర్థమైందో లేదో? ఇక్కడ ఏమంటున్నాడు? మీ పాపమును ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. రెండోది చెప్పండి, రెండోది ఏంటి? మీరు స్వస్థత పొందునట్లు
ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇద్దరు కూడారనుకోండి, ఇద్దరు కూడినప్పుడు ఇద్దరు కలిసి ఏం చేయాలి? ఒక వ్యక్తి మొదట ఇదిగో నాకు ఈ బలహీనతలు ఉన్నాయి నా కుటుంబం కొరకు, ఇదిగో ఈ విషయాలన్నీ చెప్పుకుంటే వారు నీ కొరకు ప్రార్థన చేస్తారు, నువ్వు కూడా ప్రార్థన చేస్తావు. అప్పుడు దేవుని వాక్యం అంటున్న మాట అంటే ఒకరిని ఒకరు మీరు చెప్పండి ఏం చేయాలంట? పంచుకోవాలి. ఒకరిని ఒకరు ప్రార్థన చేయాలి. నీ కొరకు ఆయన చేస్తే ఆయన నీ కొరకు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని మొదటి విషయాన్ని మనం చూస్తే ఇక్కడ చక్కగా అంటాం, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, నీతిమంతుల ప్రార్థన ఎటువంటిదంట? మనోపూర్వకమైంది. ధైర్యాన్ని పరుస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, నీకు నెమ్మదిని కలిగిస్తుంది, ఆత్మీయ జీవితంలో కట్టబడేటట్లు చేస్తుంది, పరిశుద్ధుల సంఘములో నిన్ను సాక్షిగా నిలబెడుతుంది దేవుని వాక్యం. అందుకని దైవజనుడు చాలా చక్కగా ఈ మాట చెప్పాడు. అందుకని మన ప్రార్థన ఎటువంటిదై ఉండాలంట? చెప్పండి, మనం అందరం ఎవరం ఇప్పుడు? ఒకటి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాం. రెండోది, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన, స్వస్థత కొరకు ప్రార్థన చేశాం. మూడోది, నీతిమంతులు కాబట్టి మనం చేసే ప్రార్థన ఎటువంటిదై ఉండాలంట? చెప్పండి, ఎటువంటిదై ఉండాలంట? మనోపూర్వకమైనదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని చెప్పబడిన ప్రతి విషయాల్లో కూడా జాగ్రత్త కలిగి మేలు పొందిన వారమై ప్రభు సన్నిధిలో మనం సాక్షిగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వంటి మాటలు ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలించునట్లు, అభివృద్ధి పొందునట్లు దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తుంది. దేవుని రాకడ, ప్రభు దినము ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. దైవజనుడు పౌలు గారు చక్కగా చెప్పారు, అది మీరు విరుగుదురు. ఈరోజున ప్రేమేందని బిడ్డలారా, చెప్పబడిన ప్రతి మాటలు ఇది నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పిల్లలు అనే ఒక ఆలోచన కలిగిన వాడిగా నువ్వు ఉండాలి. ప్రతి మాట దాన్ని త్రోసిపుచ్చకుండా ఆ వాక్యమును నీ హృదయములో నాటబడేటట్లు, ఈ వాక్యము వలె నన్ను ఫలింపచేయి ప్రభువా, నా పాపము నుండి నన్ను విడిపించు, నన్ను స్వస్థతపరచు, నీతిమంతునిగా నన్ను చేయి. అందుకనే దైవజనుడు పౌలు అంటున్నాడు, ఇదిగో ప్రభు చెప్పుతున్నాడు. ప్రభు చెప్పుచున్న మాట ఏంటి? ఎవడు ప్రార్థన చేస్తాడో వాడే రక్షించ పొందుతాడు. ఎవడు ప్రార్థన చేస్తాడో వాడు రక్షణ పొందుతారు. ఏదో నామకార్థంగా చేసే ప్రార్థన కాదు, కన్నీటి ప్రార్థన. నీ ప్రార్థనకు విలువ ఉన్నదా? నువ్వు చేసే ప్రార్థనకు విలువ ఉండాలి. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబం, నీ జీవితం, నీ ఉద్యోగ వ్యాపారం అంతట్లో దీవెనకరంగా ఉండాలి.
అందుకని దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన నీవు నిన్ను నీవే పరీక్షించుకొని, ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, నీవు మాకు ప్రత్యక్షమగు ఆ దినము మేము కనిపెట్టుకొని ఉండాలి. నువ్వు ఎప్పుడు వచ్చినా ఇదిగో నిన్ను కలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రం. ఏమిచ్చినను మీ రుణాన్ని తీర్చలేము. 1000 నోళ్లతో స్తుతించినను మీ రుణాన్ని తీర్చలేమని మనసారా ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ప్రార్థించు ప్రార్థించు. నీ ప్రార్థన ఆలకించే దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. నీ ప్రార్థనకు సమాధానం దయచేస్తాడు. నీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. ఏ విషయములో కూడా ప్రభు నీ విషయములో ఏది కూడా వ్యర్థము చేయడు. నీకున్న స్వార్థాన్ని బట్టి, నీకున్న చెడు అలవాట్లను బట్టి, నీకున్న వ్యసనాన్ని బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోవాల్సిందే తప్ప ఆయన ఎప్పుడు కూడా నిన్ను దూరము చెయ్యడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను అనాథులుగా చెయ్యడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షమున ఆయన నిలిచి ఉన్నాడు. ప్రార్థన. ఒక్కసారి నిన్ను నీవే ప్రార్థించి, ఒక్కసారి ప్రార్థించి చూడు. నా ప్రభు నీకు దయచేస్తాడు. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించినందుకై 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. మీరు నమ్మదగిన దేవుడు. చెప్పబడిన మాటలు, ఈ వాక్యం ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో స్థిరపరిచి బలపరిచి నడిపించండి. నమ్మదగిన యేసయ్యా నీకు స్తోత్రం. మేము కూడా నమ్మదగిన వారమై ఉండునట్లు మీ రెక్కల చాటున బిడ్డలను మరుగుపరిచి నీ సన్నిధిలో సంఘములో వారిని కట్టమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు మాకు తోడై ఉండి బలపరిచి కృప చూపి నడిపించిన మీ నామమును బట్టి స్తోత్రాలు. సర్వకృపానిధి స్తోత్రం. ఈ కొడుకును ముగించుకొని తిరిగి ఎవరి నివాసమునకు వారు వెళుతూ ఉండగా మీరే వారికి తోడై ఉండి చేరవలసిన గమ్యస్థానం క్షేమంగా నడిపించి కృప చూపి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం కూడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.